అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా అంశాలు మాట్లాడారు ప్రెస్ మీట్లో. సో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ముఖ్యమైన పాయింట్లు ఏంటి అనేది నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. ఇది ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ అయితే కాదు, జస్ట్ వాస్తవాలు మాత్రమే. ఆయన ఏం మాట్లాడారు అది వాస్తవమా కదా, లేదా ఆయన మాట్లాడిన దానిలో ఏదైనా అబద్ధం ఉందా, ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకం ఉందా అనేది మాత్రం చెప్పడమే నా ఉద్దేశం అన్నమాట. సో ఇందులో ఇచ్చిన హామీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు, ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అనగదొక్కుతున్నారు, రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేశారు. ఇవన్నీ చెప్తూ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఏది సూపర్ 6 అమలు చేయట్లేదు, సూపర్ 6 హామీలు ఇచ్చారు. రెగ్యులర్గా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అప్పుల గురించి మాట్లాడతారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అనే డైలాగ్ వాడతారు. అప్పుల పాలు అయిపోతుంది, సంపద సృష్టి లేదు అని రెగ్యులర్గా మాట్లాడే అంశాలే ఈరోజు కూడా ప్రస్తావిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్తూ, మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోయేలా ఉంది అనే మాట మరి ఎందుకు మాట్లాడారో అది విపరీతంగా ట్రోల్ అవుతుంది అనమాట. చంద్రబాబు సీఎంగా ఉండడం, ఏపీ చేసుకున్న దురదృష్టం, ఈ డైలాగు ఎప్పుడూ వాడుతూనే ఉన్నారు ఈ మధ్య. ఏపీకి రాజధానిగా లేకుండా చేస్తున్నారు. ఇది మరీ విడ్డూరం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో కానీ ఏపీకి రాజధాని లేకుండా చేసింది ఎవరు, ఇప్పుడు రాజధాని కడుతున్నది ఎవరు, అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా, ఏమైనా అంటే ప్రాక్టికాలిటీ రియాలిటీకి దగ్గరగా ఉందా? ఏపీకి రాజధాని లేకుండా చంద్రబాబు గారు చేస్తున్నారా? రాజధాని కడుతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో అనుకుంటా ఈ వీడియో రికార్డ్ చేసింది. అంటే ఇది ప్రెస్ మీట్ కాదు, రికార్డెడ్ ప్రెస్ మీట్లో. సో ఇది రికార్డ్ చేసింది తాడేపల్లి ప్యాలెస్లోనే కదా. అక్కడికి ఒక 10 కిలోమీటర్లు కాస్త ముందుకు వెళ్తే సచివాలయం ఉంది, అండ్ పర్మనెంట్ హైకోర్టు కడుతున్నారు, పర్మనెంట్ అసెంబ్లీ కడుతున్నారు, ఐకానిక్ టవర్స్ కడుతున్నారు, గ్రూప్ డి ఎంప్లాయీస్ బిల్డింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి, గ్రూప్ 4 ఎంప్లాయీస్ అయిపోయినాయి ఆల్రెడీ, అండ్ ఐఏఎస్ ఐపీఎస్లు బిల్డింగ్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీలు క్వార్టర్లు అయిపోయినాయి, అలాగే జడ్జీలు వీళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్. అంటే రాజధాని నిర్మాణం అక్కడ జరుగుతోంది. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే చాలు రాజధాని నిర్మాణం జరుగుతోంది కదా. 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి కదా. రోడ్లు వర్కులు జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి, బిల్డింగ్స్ జరుగుతున్నాయి, అండ్ అక్కడికి నేషనల్ బ్యాంక్స్ వచ్చాయి. అన్నీ ఉన్నా సరే రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు గారు చేశారు అనడం మాత్రం విడ్డూరమే. మరి ఎందుకైనా మాట అన్నారు. రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి మళ్ళీ పాడిన పాటే పాడారు. ఇది 2 లక్షల కోట్లు అనేది అసంబద్ధం, ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అమరావతి కోసం 47,387 కోట్లు అప్పు చేశారు, ఖజానా నుంచి 9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు అని చెప్తూ, అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టారు, మావిగన్లో అన్నీ ఉన్నాయి, ప్రజలు కూడా మావిగన్కు మద్దతు పలికారు. ఏది ట్రోల్స్ చేసి మీమ్స్ వేసుకొని విపరీతంగా నవ్వులాటగా తీసుకొని దాన్ని ప్రజలు మద్దతు పలికారా? తాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో కూడా చంద్రబాబు బూతులు తిట్టిస్తున్నారని చెప్పారు. అలాగే అమరావతిలో విచ్చలవిడి దోపిడీ జరుగుతుందంట. 1,200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ ఉన్నా పర్మనెంట్ పేరిట మళ్ళీ అన్నీ కొత్తగా కడతానంటున్నాడు. మళ్ళీ ఇవే నిర్మాణాలు కొత్త టెండర్లు పిలిచారు, కానీ పాత వాళ్ళకే టెండర్లు కట్టబెట్టారు. భవన డిజైన్లకే 400 కోట్లు ఖర్చు పెట్టారు. 5 బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు 10,665 కోట్లు, అంటే చదరపు అడుగుకు 20,427 ఖర్చు అవుతుంది. సో ఇదంతా కూడా స్కామే అంటున్నారు. అంటే ఇంతకుముందు చెప్పినవే, సాక్షిలో రెగ్యులర్గా రాసినవే, అండ్ ఇంతకుముందు వైసీపీ వాళ్ళు తరచూ ఆరోపణలు చేసినవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. సాక్షిలో ఒక 4-5 సార్లు రాసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జరుగుతున్న కట్టడాలకేమో చదరపడికి 20,000కు పైగా ఖర్చు చేస్తున్నారు అని. చేశారు. దానికి ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో చెప్పాం. వాటి ఫర్నిచర్, ఇంటీరియర్ కూడా అదనపు ఖర్చులు అన్నమాట. అంటే దాదాపు చదరపడుకు 30,000 అవుతుందని వీళ్ళ సొంత లెక్కలు చెప్పారనమాట. తెలంగాణలో 615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్కి మాత్రం ఇంత ఖర్చా ఎందుకు? కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్ళీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. అమరావతి రోడ్ల వ్యయం చూస్తే కళ్ళు తిరుగుతాయి. కిలోమీటర్ ఖర్చు 24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పింది. అమరావతిలో కిలోమీటర్కి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని చంద్రబాబు గారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ, మావిగన్ అనే మాట చంద్రబాబు గారు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా అంటే పొరపాటున ఆయనకు నిద్రలోనే గుండె ఆగిపోద్దేమో. సో ఆయనకు అలా గుండె ఆగకపోవడం అదృష్టం, ఆగకూడదు, ఆగాలని నేను కోరుకోవడం లేదు అనేటట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని డైలాగులు వేశారు. అవి కొంచెం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అర్థం పర్థం లేని మాటలు అనమాట, అసందర్భమైన మాటలు.
మావి గనుక అసలు చంద్రబాబు గారు పట్టించుకోలేదు అండ్ టీడీపీ వాళ్ళు అసలు దాన్ని భయపడట్లేదు. టీడీపీ వాళ్ళు పైగా మావిగన్ అనే పదం వింటేనే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా వైసీపీకి ఓట్లు వస్తాయేమో, వైసీపీ బలం పుంజుకుందేమో అని టీడీపీ వాళ్ళు భయపడుతున్న తరుణంలో ఈ మావిగన్ అనే పదాన్ని వదిలి విపరీతమైన ట్రోల్స్కి గురై జనంలో నవ్వులాటకు గురైంది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ. సో ఇక్కడ మావిగన్ అంటే మాత్రం ఎవరూ భయపడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. మావిగన్ అనేది జనాలకి ఎక్కట్లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదేమో బహుశా. ఇక చంద్రబాబు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురజల్లుతున్నారు, జాతర గొడవల వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పింది, టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఇది మరీ విడ్డూరం అండి. ఏమండి, ఆయన భార్య అండ్ దస్తగిరి ఇద్దరూ కూడా ఒక 100 కోట్ల ఆస్తికి బినామీలుగా ఉన్నారు. అది పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ కేసు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించడం? అది పర్సనల్ గొడవలు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ అయ్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. ఆయన బినామీయే పెద్ద దస్తగిరి. వీళ్ళ దగ్గర 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. సో భార్య పేరు మీద కూడా 50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ప్రస్తావించకుండా ఉండాల్సింది. అది కొంచెం ఇబ్బందికరమైన కేసు అది. సో వైఎస్ఆర్సీపీపై బురజాలని చూస్తున్నారు. కల్పిత కథలతో కేసు పెట్టి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి రాజకీయాలు. మా తాత, మా చిన్నాన్న, మా నాన్న ముగ్గురు చనిపోయారు, మేము బాధితులం. మా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే గురయ్యారు. మా తాతను చంపింది టీడీపీ వాళ్ళు కదా, అధికార దుర్వినియోగం చేసి హంతకులకు చంద్రబాబు రక్షించారు. మా నాన్న రాజశేఖర రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత 4 రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండి. మా నాన్న మృతి విషయంలో ఇంకా అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉంది. అబ్బా, తండ్రి మరణం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి నిజంగానే అనుమానాలు నివృత్తి కావాలి. ఎందుకంటే తన తండ్రి మరణానికి రిలయన్స్ వాళ్ళే కారణం అని చెప్పి అప్పట్లో రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి తగలబెట్టించి వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్కి భారీగా కాంట్రాక్టులు ఇచ్చిన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు. అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అండ్ వివేకాన్ని అవినాష్ చంపారని బురజల్లారు. అవినాష్ కోసం వివేక కృషి చేశారు. సో మా చిన్నాన్న వివేకాను ఇలా ప్రచారం చేశారు అని చెప్పి ఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్ చంద్రబాబు లాయర్ ఆయన లోధ్రానే. క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్ చేయలేదా, ఎవరిది గన్ కల్చరో చెప్పాలి. ఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్మెన్ బండరాయితో ఒకటి చంపారు. హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్ళి చంద్రబాబు కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడారు. ఎవరో శవరాజకీయాలో చంద్రబాబు చెప్పాలి. రాజకీయ జీవితం ఇచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాన్ని నరికి చంపారు. ఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణను ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక కీలకమైన ఫ్యామిలీ, విజయవాడ రాజకీయాల్లో ఒక కీలకమైన ఫ్యామిలీలో ఆ వారసుడు ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఎవరో తెలుసుగా. ఈ కేసులో వంగవీటి రంగా గారి కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొన్నది అండ్ కేసు ఎదుర్కొన్నది ఎవరనేది అందరికీ తెలుసు. వాళ్ళ వారసుడు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కదా, మొన్న ఎన్నికల్లో సీటు కూడా ఇచ్చారు కదా. సో తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్ దొరికింది. మల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణ జరగలేదు. చంద్రబాబుది రాక్షస రాజకీయం. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి దశరథరామ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయి. బాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారు. చంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటు అప్పుడే చెప్పారు. మాది విలువలతో కూడిన రాజకీయం అని ఇవన్నీ చెప్తూ స్కామ్ వాళ్ళది, మా నేతపై కేసులా అని చెప్పి అనే ఈ అంశాలు కూడా మాట్లాడారండి. అలాగే మామిళ్ళపల్లిలో తప్పు వాళ్ళదని, మామిళ్ళపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన 5 రైతులు గొడవల్లో పంట నిల్వ చేసుకున్నారు. మామిళ్ళపల్లిలో ఎక్కడ తప్పు జరగలేదని వాళ్ళకి తెలుసు అని ఆ కేసు గురించి మాట్లాడారు. అలాగే ఏపీలో సోషల్ మీడియా సెన్సార్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే అరెస్టులు చేస్తున్నారనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియా కేసులు అయితే రోజుకొకటి, ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం 4 రోజులకు ఒకటో, వారానికి ఒకటో ఉంది. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజుకొకటి పెట్టేవాళ్ళు సోషల్ మీడియా కేసులు. ఫేస్బుక్లో కామెంట్ పెట్టినందుకు, ఫేస్బుక్ పోస్ట్ షేర్ చేసినందుకు 65 ఏళ్ల రంగనాయకమ్మని, 70 ఏళ్ల అంకబాబు లాంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన ఘనత వైసీపీది. సో ఇప్పుడేమో సోషల్ మీడియా కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు పెట్రోమాయ అనేది కూడా. సో 2015లో పెట్రోల్పై 31% వ్యాట్తో పాటు అలాగే డీజిల్పై 22.5% వ్యాట్తో అదనంగా ₹4 పెంచారు. కోవిడ్ లాంటి మహమ్మారి టైంలోనూ రోడ్ సెస్ కింద మేము పెంచింది రూపాయి మాత్రమే అని
జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ పెట్రోల్ విషయంలో ఎవరి హయాంలో పెరిగిందో అందరికీ తెలుసు. 2021 వరకు దేశంలో పెట్రోల్ రేట్లలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఒకేలా ఉండేవి, టాప్లో ఉండేవి. కానీ 2020-21 ఆ టైంలో వ్యాట్ 4% పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రోడ్ సెస్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పెట్రోల్ రేట్లు దేశంలో మనమే అగ్రస్థానానికి వెళ్ళిపోయామన్నమాట. అలాగే గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహం ఉంది. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధం, మోసం, ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారు. సూపర్ 6 హామీలన్నీ మోసాలుగా తేలాయి. మా హయాంలో పథకాలన్నీ నిలిపివేశారు. పొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉంది అని ఈ ఆర్టీసీ ప్రైవేట్ పరము, అలాగే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబు గారు ఇచ్చిన సూచనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎద్దేవా చేశారు. 3 4 కనండి అంటూ చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. 30,000 40,000 అంటూ నగదు ప్రోత్సాహం ఇస్తామని మభ్యపెడుతున్నారు. సూపర్ 6 7 లాంటి హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారు. చంద్రబాబుకు ఒక్కడే కొడుకు, లోకేష్కు ఒక్కడే కొడుకు. బాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకైనా పాటించాలి కదా. ప్రజలు మాత్రం 3 4 కనాలట, వాళ్ళు మంచి చదువుకోకూడదట. ఇవేం దిక్కుమాల ఆలోచన అని మరి చెప్పుకొచ్చారన్నమాట. అలాగే నారా లోకేష్ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అని కొన్ని సినిమా డైలాగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. సో ఈరోజు సుదీర్ఘంగా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో యాజ్ యూజువల్ ఆయన రెగ్యులర్గా మాట్లాడే అంశాలు, ఈ సూపర్ 6 హామీలు, అలాగే కొన్ని కేసులు, తన చిన్నాన్న కేసు, తన నాన్న కేసు, ఇవన్నీ వీటి మీద కొంత సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేసి, అలాగే మావిగన్ కూడా ఏదో వైసీపీకి లాభం చేకూర్చేస్తున్నట్టు, మావిగన్ వలన టీడీపీ నష్టపోతున్నట్టు, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ అంటే భయపడిపోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం మాత్రం కొంచెం వింతగా విడ్డూరంగా అనిపించింది. సో ఓవరాల్గా ఆయన ప్రెస్ మీట్ వలన ఆయనకు ఒరిగేది ఏమీ ఉండదు, వైసీపీకి కూడా ఒరిగేది ఏమీ ఉండదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ అంటే ఏదో పెద్ద సబ్జెక్టు, ఒక పెద్ద అంశం మీద మాట్లాడతారేమో, రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పే అంశం ఏమైనా ఉంటుందేమో అనుకుంటే ఏమీ ఉండదు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి, మరీ పబ్లిక్ కనెక్టివిటీ పోతాదేమో అనే దాంతో నెలకు 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెడతారు. అందులో సబ్జెక్ట్ ఉండదు, అంతా డొల్లతనమే. ఈరోజు కూడా అదే.